గోవిందు ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పి అదేవిధంగా దానివల్ల కోల్పోయిన ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇచ్చేటట్టుకు అనేకమంది సమస్యలు ఏమున్నా ఆ సమస్య కూడా పరిష్కారం చేసి వాళ్ళు కూడా ఆదుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు। ఈ రోజు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సులు తీసుకొచ్చారు తప్ప ఆటో డ్రైవర్లకి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది। కాబట్టి ఈ రోజు అనకాపల్లి సెంటర్లో ఆటో డ్రైవర్ అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది। ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయం కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లు ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ప్రదర్శన చేయడం జరిగింది। కాబట్టి ఇప్పటికైనా ఆటో డ్రైవర్లకు వాహన మిత్రగా 15,000 రూపాయలు వేస్తానని చెప్పింది। తక్షణమే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 రూపాయలు వెయ్యాలని చెప్పి అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ డ్రైవర్ మంచాన పడినా లేదా ఆ డ్రైవర్ మరణించినా లేదా కాలో చెయ్య విరిగి ఆ మంచాన పడినా ఆ కుటుంబం రోడ్డును పడుతుంది। కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆటో యూనియన్ గా ఈ ప్రభుత్వాన్ని మేము పిఎఫ్ ఈఎస్ఐతో కూడుకున్న ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్తా ఉన్నాం। ఇప్పుడు మరీ అది అవసరం పడింది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం। రెండు ఏదైతే 21, 31 జీవోలు తీసుకొచ్చారు అధిక జరిమానాలు విధిస్తూ ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఓ అధికారులు కానీ అనేకమైన రూల్స్ పెట్టి ఈరోజు మాపై 100 రూపాయలున్న జరిమానా 1000 రూపాయలు గాను 1000 రూపాయల జరిమానా 10,000 రూపాయలు గాను 10,000 రూపాయల జరిమానా 1,00,000 రూపాయల వరకు కూడా ఈరోజు జరిమానాలు వేసి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు। కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేయాలి, ఈ జీవోలను కూడా రద్దు చేయాలి, ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఫెడరేషన్ తరఫున ఆందోళన చేస్తున్నాం। అందులో భాగంగానే ఈ అనకాపల్లి ఆర్టీఓ కార్యాలయం కూడా ఈ ఆందోళన చేయడం జరిగింది। ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో ఉచిత బస్సుకు ఇవ్వడం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయం దాకా నిరసన మానహారం చేసి ఈరోజు వింతపత్రం ఇవ్వడం జరిగింది। ప్రభుత్వం తక్షణమే ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్టీసీలో ఉద్యోగాల అవకాశాలు ఆటో కార్మికులు కల్పించాలని, వాహన మిత్ర 15,000 ఇవ్వాలని, ఆటో కార్మికులకి ఇబ్బందికరంగా మారిన జీవో నెంబర్ 21, 31ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అలాగే ఆటో కార్మికులందరికీ కూడా జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। ఈ సమస్యల పరిష్కారం కాలేని ఎడల మరొకసారి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఈ రోజు మా ఆటో సోదరులు ఎంతమంది వచ్చారు అందరికీ మా డ్రైవర్ల సోదరులు అందరికీ నమస్కారం అయ్యా। అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు రాదండి, ఓన్లీ ఆటో డ్రైవర్ మాత్రం ఏ కష్టం ఉన్నా సరే ఏమైనా వస్తాడండి, ఎవరికి ఏం జరిగినా సరే అర్ధరాత్రి గర్భిణీలకైనా ఏవైనా సరే ముందు వచ్చేది ఆటో డ్రైవర్లు అండి। అలాంటి ఆటో డ్రైవర్లు మా పొట్టలు కొట్టి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మేము ఎవరిని ఏ అన్యాయం చేయలేదండి। మా ఊళ్ళో మా కష్టం, మీ కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాం అండి। మాకు ఉద్యోగం రాలేదు, మాకు ఇది రాలేదని మీ ఎవరిని కూడా మేము అడగలేదండి। ఏదో అప్పో పప్పో చేసుకొని మా కుటుంబాన్ని మేము పోషించుకొని మా కుటుంబాలను అలాగే ఒక కుటుంబం కాదండి, ఆటో డ్రైవర్ అంటే ఒక పెద్ద కుటుంబం, ఈ కుటుంబాలందరూ కూడా మేము అందరం పోషించుకుంటున్నాం సార్। కానీ మాకు ఇంతలా ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వ పెద్దలకి అధికారులకి అందరికీ మేము మరీ నమస్కారం మరి చెప్తున్నాం। అన్న దయచేసి మా పొట్టలు కట్టండి, మాకు ఉపాధి కల్పించండి, మీరు మాకు ఉపాధి కల్పించండి, మాకు న్యాయం చేయకపోయినా పర్లేదు సార్, అన్యాయం మాత్రం చేయొద్దు సార్। మీకు అందరికీ అదే నమ్ముకొని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం అధికారులు అందరినీ కూడా, కానీ మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎలా బాధ పెట్టడం అందువరకు కరెక్ట్ కాదండి। ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల మీరు లైన్లోకి వెళ్తే మాకు 50 రూపాయలు వస్తుంది సార్, 50 రూపాయలు లైన్లో ఎవరు కూడా ఎక్కట్లేదండి, ఒక 50 రూపాయలు, ఇటు 50 రూపాయలు అటు 50 రూపాయలు, 100 రూపాయలు సార్। లీటర్ డీజిల్ 100 రూపాయలు అవుతుంది సార్। తీరం మీద మాకు వచ్చి ట్రిప్ వెళ్ళి వస్తే 200 రూపాయలు డీజిల్ కాలుతుంది సార్। 100 రూపాయలు ఆదాయంతో పిల్లలకి ఏం కడతాం, స్కూల్ ఫీజులు ఏం కడతాం, అలాగే హాస్పిటల్ ఫీజులు ఏం కడతాం, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రం దోపిడీ చాలా దారుణంగా ఉంది సార్। ఎందుకంటే మీరు చావండి బతకండి అనవసరం, మాకు టైం 1వ తారీఖు మాకు కట్టాలి, కట్టకపోయించు మిమ్మల్ని మీ అందరినీ మీ కుటుంబం రోడ్డుకి ఈడ్చైనా మేము బండి ఎట్టిపోతాం అంతేనండి। కానీ తప్పకుండా మాకైతే ఉపాధి మేము కోల్పోయి ఉన్నాం। పెద్దలు అందరూ చదువుకునే వాళ్ళు అందరూ సార్లు అందరూ ఉంటారు, ఈ నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కనికారం అనిపించి మాకు ఒక ఉపాధి కనిపిస్తారని మరి పెద్దలు అందరూ కోరుకుంటున్నారు।